హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మనం టేస్టీ అయిన సాంబార్ రెడీ చేద్దాం రండి. ముందుగా ఆయిల్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలానే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. కానీ నేను ఈరోజు స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే మా వాళ్ళు ఈరోజు అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తున్నారు కాబట్టి. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి బాగా మగ్గించుకొని, ఆ తర్వాత కట్ చేసుకున్న బెండకాయ మరియు క్యారెట్ ముక్కలను వేసి కొద్దిగా పసుపు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులోనే టేస్ట్ కోసం ఒక బిర్యానీ ఆకు, చెక్కని వేస్తున్నాను. ఆ తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్కు సరిపడా కారం, ఉప్పు వేసి కాసేపు మగ్గనిచ్చి అందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా మరిగేంత వరకు చూడాలి. ఆ తర్వాత కొద్దిగా ధనియా పొడి, బెల్లం వేసి కాసేపు మరగనిచ్చి ఓ పొంగు వచ్చే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి టేస్టీ అయిన సాంబార్ రెడీ. నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.